ఏంది మామ ఈ మధ్యన గేమ్ లోకి రావటం లేదు? అదేం లేరా, నా లవ్ ఫెయిల్ అయింది, అందుకోసమే బాధ అనిపిస్తుంది. నిన్న ఏ పిల్ల వద్ద అనుకున్నా? ఆ నంబర్ ఒకసారి నేను కనుక్కుంటా ఎవరో. నిన్ను చెప్పు మా, ఏం చెప్తావు చెప్పు, డబ్బునే చెప్పు. నోట్ల నుంచి వచ్చిన మాటలని ఆపుకోకూడదు. నీకేం తెలుసా మా బాధ? ఒకసారి లవ్ చేసి తెలుస్తుంది నా బాధ ఏందో. అప్ప ఫీల్ అయినట్టున్నాడు. పోనీలే మామ, మళ్ళా మాటలు తీసేసి నీకెందుకు బాధ పెట్టడం గానీ. నా కొడుకు బ్లాక్ టీ షర్ట్ వాడు బాగా కొడుతుండు, వాడిని మాత్రం నెక్స్ట్ గేమ్ మాత్రం అస్సలు వద్దు చూడు. వాడు బ్లాక్ టీ షర్ట్ ఏంది, వాడేంది, నేనే కొట్టగలను నిన్ను. నువ్వు ఒక నోబు గానివి. ఏంద్రా అంత పెద్ద మాట అన్నావు? పాపం ఫీల్ అయినట్టున్నారు. మరి ఉన్న మాట చెప్తున్నా కదా సార్కి. సార్ కానీ తప్ప అంచనా వేసుకోకరా. చూపిస్తా నా తడక ఏందో, నేను చూపిస్తా చూడు. నా యాల్ది ఇలా ఉండాలి కదా, చూస్తారా నెక్స్ట్ గేమ్ లో ఎలా ఉంటదో నీది. చూస్తావా? చూసి తట్టుకునే శక్తి నీకుందా? ఈ డైలాగ్ ఎప్పుడు కాదురా, వాళ్ళని కొట్టినాక చెప్పు, అప్పుడు నమ్ముతా. కొట్టి చూపేయడం ఏంది మావా? నేను కొడతా, నువ్వు చూడాలి. ఓడిదేనమ్మా, వీళ్ళేంద్రా మన వెనకాలే ఉన్నారు. అందుకే చెప్తా అన్ని మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలని. ఉంటే ఉండని మాకేమైనా భయమే ఉంది? నాకు తెలుసులేరా. ఇప్పుడు చూడు, ఒక్కొక్కరిని కుక్కర్ని కొట్టినట్టు కొడతా. దాన్ని చూసి నువ్వు షాక్ అవ్వకు, సరేనా? అదే చూద్దాం, ఎలా కొడతావో నేను కూడా చూస్తా. ఏ భలే స్లైడర్ ఉంది కదా మ్యాప్ లా. దీని మీద కొడుతుంటే ఈ అమ్మ ఫీల్ అయ్యారు మావా. ఉంటది మంచి ఫీల్ ఉంటది, వాళ్ళు కొట్టినప్పుడు ఫీల్ వస్తుంది చూడు. నేను హ్యాపీగా ఉంటే చూసి తట్టుకోలేవు కదరా నువ్వు. నేసిర్మా నేసిర్రా, రారా నా పివారిరా, దారా. లోపల అరే నీకు వేసేసారు కదరా మా. ఆ దేవుణ్ణి మొక్కిన ఉంటావు, అందుకోసం నేను చచ్చిపోయినా. దేవుణ్ణి మొక్కడం కాదురా, నీ గేమ్ ప్లే రాదని చెప్పాలి డైరెక్ట్ గా. నాకు తెలుసులే కానీ నువ్వు స్టార్టింగ్ లో ఏం చెప్పినావు? ఒక్కొక్కని కుక్కని కొట్టినట్టు కొడతా అని చెప్పినావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? చూడు ఎలా కొడుతున్నావు చూడు. ఒకరికైతే హెడ్ షాట్ పడ్డది, చూసావా? నేను చూడలేదురా, వేరే వాడిని చూస్తున్నా. నువ్వే ఒప్పుకుంటావురా నేను కొట్టినానని. ఇంకోని కొట్టా, నువ్వు చూడు పైనుంచి కొడుతుండు. ఇగో వీడు కూడా నాకు. ఇప్పుడు చూడు ఏమంటావు? ఆపు అన్ని చూసినావు కానీ ఆ మ్యూజిక్ లో నువ్వు హెడ్ షాట్ కొట్టావయ్యా, అట్లా కాదు. కొట్టకపోతేనేమో కొట్టలేడు అంటాడు, కొట్టినాకనేమో హెడ్ షాట్ అంటాడు. ఏంది మా ఒక మాట మీద నిలవడు మా. సరేలే మామ, ఒప్పుకున్నా, నువ్వే ప్రూఫ్ అయ్యాలి, మంచిగానే కొడుతున్నావు. మినిమం ఉండాలి ఎస్ఆర్కి పెట్టుకుంటే. ఏదైనా చెప్పే ముందు ఒకసారి ఆలోచించి చెప్పు, సరేనా? ఆపరా అయ్యా, అంతగానం ఏం ఫీల్ అయిపోతున్నావు గానీ నువ్వేదో ఫీల్ అవుతున్నా అని చెప్పిన అట్లా. నేను కూడా అదే ఆలోచిస్తున్నా, ఈ పిసినారు కొట్టు నన్ను ఎందుకు పొగుడుతున్నాడా అని చెప్పేసి. అవునే సార్కి, నువ్వు ఏ గన్ తీసుకున్నావు ఫస్ట్? ఎందుకు నా చూసి నువ్వు తీసుకుందామనా? అబ్బా చాలా తొండేది. నేను నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటా, అంతే.